హలో ఫ్రెండ్స్, నేను రాజేంద్ర. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి పైన వచ్చినటువంటి ఆరోపణలు, కోడి చెరువు పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు అని చెప్పి కొంతమంది జర్నలిస్టుల పేరుతో చేసినటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి అసత్య ప్రచారాలు. అయితే ఈ అసత్య ప్రచారాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఆయన తెలంగాణలో జూన్ 2వ తేదీన తెలంగాణ నవనిర్మాణ సభ అంటూ ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలు నాయకులతో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకోబోయారు. దానికి సంబంధించినటువంటి పర్మిషన్ తెలంగాణ ప్రభుత్వం నిరాకరించిన తర్వాత ఆయన ఇంటి దగ్గర జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ నేను ఈ కోడి చెరువు అనే దాన్ని కనుక కబ్జా చేసినట్లు మీ దగ్గర ఆధారాలు ఉంటే, అది నిజంగానే నేను కబ్జా చేసినట్లయితే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, నేనే రాసిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. నిజానికి అది పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసింది కాదు. దానికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ కూడా హెచ్ఎండిఏ వెబ్సైట్లో కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒక అసత్య ప్రచారాలు. వాంటెడ్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేన పార్టీ తెలంగాణలో ఏదైనా రేపు ఒక శక్తిగా మారితే, లేదంటే ఇతరుల ఫలితాలను తారుమారు చేసే లెవెల్లో గనక జనసేన పార్టీ ఉంటే, ఇతరుల రాజకీయ మనుగడకు ఒక అడ్డంకి అని ఆలోచించినటువంటి కొన్ని రాజకీయ శక్తులు ఇలాంటి వ్యక్తులను ఎగదూసి వాళ్ళ చేత చేపించినటువంటి కొన్ని కామెంట్స్ గానే చాలామంది భావించారు. అయితే ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు అనేది కబ్జా చేశాడనే ఈ అసత్య ప్రచారాల విషయం పైన బెంగళూరు హైకోర్టు, అదే కర్ణాటక హైకోర్టు ఒక సంచలనమైనటువంటి ఒక తీర్పునైతే ఇచ్చింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారిపై చేసినటువంటి ఆ చెరువు, ఆ కబ్జా ఏదైతే ఉన్నాయో అవన్నీ అసత్య ఆరోపణలు. వీటిని గనక ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో, ఎక్స్ కానీ, అదే ట్విట్టర్ కానీ, అదేవిధంగా ఫేస్బుక్ కానీ, అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఇలాంటి దాంట్లో కనుక ఇవి ఇంకా ఉంటే వాటిని డిలీట్ చేయాల్సిందిగా ఆయా సంస్థలకి కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అలాగే ఎవరైనా ఇంకా అది పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడన్న దానిపైన ఎవరైనా డిబేట్లు పెట్టినా, ఎవరైనా దానికి సంబంధించినటువంటి వార్తలు వేసినా వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. అయితే ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో, ఇకపై ఎవరు ప్రచారం చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడుతుందని చెప్పిన కోర్టు అయితే చెప్పడం జరిగింది. అలా పవన్ కళ్యాణ్ గారి పైన లేనిపోని ఆరోపణలు క్రియేట్ చేస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, ఆయన కొనుక్కున్న దాన్ని కూడా కబ్జా చేశాడని ఒక అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇకపై చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పనిష్మెంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది.